ఎత్తున సమస్యలన్నింటి కూడా ప్రజల ముంగిట పెట్టేటువంటి విలేకరుల మధ్య అనైక్యతను తెచ్చి 2 వర్గాలుగా జర్నలిస్టుల కప్పు ప్రెస్ క్లబ్గా 2 వర్గాలుగా చేర్చి ఇద్దరి మధ్య కొట్లాట పెట్టి మంటలో చలిగాల్చుకున్న ప్రతాప్ రెడ్డి చేసిన వైనంలోనే ఈరోజు పైరాలు పోల్చడం జరిగింది. దీనికి సంబంధించిన వెనక ఎంత డబ్బు దుర్వినియోగమైందో ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తా. అమృతమ్మ క్లారిటీ రావాలమ్మా. అమృత పథకానికి సంబంధించి 2017-18 సంవత్సరంలో 7/9/2017న 55,27,52,000 రూపాయలతో ఈ వర్క్ని టెండర్ పిలవడం జరిగింది. దానికి సంబంధించిన కాంట్రాక్టర్ పైకి బొమ్మ దానికి సంబంధించిన కాంట్రాక్టర్ 4.79% ఎక్సెస్కి ఉన్న రేటు కంటే ఎక్కువ 4.79% ఎక్స్ట్రా అంటే 100 రూపాయల వరకు ఇప్పుడు 104.79 రూపాయలు అయింది. దానికి ఎక్సెస్ పడితే దాని రేటు ఈ రోజున 57,92,28,820 రూపాయలకి కావలి ప్రజల మంచినీటి కోసం ఈ పథకాన్ని పెట్టి 15 నెలల్లో అగ్రిమెంట్ పీరియడ్ 15 నెలల్లో ఈ వర్క్ పూర్తి చేయాలని దీన్ని 7 సంవత్సరాల పాటు కావలి మున్సిపాలిటీ కావలి వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీమ్ అండ్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఓఎండ్ఎం ఫర్ 7 years ఇంక్లూడెడ్ డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ అమృత వన్ కింద దీన్ని శాంక్షన్ చేస్తే కాంట్రాక్ట్ 7 సంవత్సరాలు కావలి ప్రజలకి దాన్ని కంప్లీట్ చేసి నీళ్లు ఇవ్వాలి. దానికి టెండర్ పిలిచిన దగ్గర నుంచి 15 నెలల్లో పూర్తి చేస్తానని అగ్రిమెంట్. నెక్స్ట్ ఇది కేఎస్ఆర్ కంపెనీకి వచ్చింది ఈ వర్క్. దానికి సంబంధించినటువంటి ఇది. నెక్స్ట్ దీని అగ్రిమెంట్ 12/1/2018 కాంట్రాక్ట్ తనకు వస్తే తాను అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్ చేసిన అథారిటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ నెల్లూరు పబ్లిక్ హెల్త్ వారు కాంట్రాక్ట్ ఇద్దరు కలిసి అగ్రిమెంట్ చేసుకుని జనవరి 1, 2018 నుంచి 15 నెలలు అంటే 2019 జూన్ నాటికి దీన్ని కంప్లీట్ చేస్తానని మాటిచ్చి అగ్రిమెంట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఈ వర్క్లో జమ్మలపాలెం దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ఆల్రెడీ కావలికి నీళ్ళు ఇచ్చేటువంటి పైప్ లైన్ ఉంది. దాని పక్కన దానికి సంబంధం లేకుండా కొత్తగా కట్టాలి. ఆ కట్టేటువంటిది 14 MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే అంటే 114 కోట్ల లీటర్లు పర్ డే అక్కడ నీళ్లు ఫిల్టర్ అయ్యేటట్టుగా 14 MLD వాటర్ని ఇక్కడ తయారు చేసేదానికి ఆయనకి అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పంపులు 2 పంపులు పెట్టాలన్నారు. దానికి సంబంధించినటువంటి మోటార్లు, దానికి సంబంధించినటువంటి కరెంటు, దానికి సంబంధించినటువంటి 163 kV ట్రాన్స్ఫార్మర్తో అక్కడ ఈ సెటప్ అంతా అతను ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ దాన్ని అక్కడి నుంచి ఓహెచ్బిఆర్ అంటే ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బాపూజీ నగర్ అంటే మున్సిపాలిటీ ప్లాంట్ల దగ్గర వాటర్ ట్యాంక్ కట్టాలి. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర నుంచి 5 కిలోమీటర్ల పైప్ లైన్ ఇక్కడ దాకా తీసుకురావాలి. ఆ తర్వాత ఈ ఓహెచ్బిఆర్ నుంచి ఈ వెంగళరావు నగర్లో ఉండేటువంటి ముస్నూరు హౌసింగ్ కాలనీ, మద్దూరుపాడు హౌసింగ్ కాలనీకి వాటర్ ట్యాంకులకి పైప్ లైన్ వేయాలి. అదేవిధంగా మద్దూరుపాడులో ఉండే ఇంకొక వాటర్ ట్యాంక్కి ఇన్ని కిలోమీటర్ల పైప్ లైన్ వేయాలి. తర్వాత వెంగళరావు నగర్ వాటర్ ట్యాంక్కి ఇన్ని కిలోమీటర్ల పైప్ లైన్ వేయాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో 7 ట్యాంకులు కట్టాలని ఇచ్చారండి. వాటర్ ట్యాంకులు కట్టమని. ఒకటి ముసునూరు హౌసింగ్ కాలనీలో ముసునూరు ఊళ్ళో హౌసింగ్ కాలనీ 2 లక్షల లీటర్లు వాటర్ ట్యాంక్ కట్టాలన్నారు. గుణమూటలో 2,50,000 లీటర్లు వాటర్ ట్యాంక్ కట్టాలన్నారు. మద్దూరుపాడులో 4 లక్షల లీటర్లు, ముసునూరు విలేజ్లో మెయిన్ విలేజ్లో 6 లక్షల లీటర్లు, వెంగళరావు నగర్లో 7,50,000 లీటర్లు, ఐడిఎస్ఎంసీ ప్లాంట్ దగ్గర అన్నింటికి సంబంధించిన రిజర్వ్ ఇవన్నీ ఈఎల్ఎస్ఆర్లు ఇదొక్కటి ఓబీ ఇచ్చారు. ఇక్కడి నుంచి అన్ని వాటర్ ట్యాంకులు గ్రావిటీ ద్వారా నీళ్లు పైకి ఎక్కుతాయి. దీన్ని 7,50,000 లీటర్లు, ఇంకొక ఎల్ఎస్ఆర్ 2 లక్షల లీటర్లతో మొత్తం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సంపు కట్టాలి. అక్కడి నుంచి ఇందాక చూపించిన పైప్ లైన్ ద్వారా
ఈ ఓహెచ్ఆర్ రావాలి. ఇక్కడ 7 వాటర్ ట్యాంకులు కట్టాలండి. నెక్స్ట్ కట్టిన వాటర్ ట్యాంకుల నుంచి ఇదేనండి అసలు మెయిన్ అవినీతి, దయచేసి అర్థం చేసుకోండి. కట్టిన ముసునూరులో వాటర్ ట్యాంకు, ఇందిరమ్మ కాలనీలో వాటర్ ట్యాంకు, వైకుంఠపురంలో వాటర్ ట్యాంకు, మద్దులపాడులో వాటర్ ట్యాంకు, రాజనగర్లో వివేకానంద పార్క్ దగ్గర వాటర్ ట్యాంకు, గుణమంలో వాటర్ ట్యాంకులు కట్టాలి. కట్టేదాకా ఇందాక చూపించిన పైపు లైన్ కట్టిన తర్వాత ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాలండి. ఉచితంగా ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాలి. ఈ ట్యాప్ ఇవ్వాలంటే ముసునూరులో ఓవర్ ట్యాంక్ కడితే ఆ ఊళ్ళో ఉండే ప్రతి గొంతుకి పైపులు తిప్పాలి. ప్రతి గొంతులో పైపులు వేయాలి. ఈ పైపులు వేయడానికి ఎన్ని కిలోమీటర్లు అవుతున్నారంటే ముసునూరులో వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి ఆ ఊరు మొత్తం పైప్ లైన్ వేస్తే 52 కిలోమీటర్ల పైప్ లైన్ అవుతుందని ఎస్టిమేషన్ వేశారండి, అగ్రిమెంట్ చేసుకున్నారు. అదేవిధంగా ముసునూరు ఇందిరమ్మ కాలనీ, హౌసింగ్ కాలనీ అంటే ఇందిరమ్మ కాలనీలో 47 కిలోమీటర్ల పైప్ లైన్ పడుతుందని ఎస్టిమేషన్ అండి. తర్వాత మున్సిపాలిటీ నుంచి ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కి మద్దులపాడికి 22 కిలోమీటర్లు, అంటే మున్సిపాలిటీ ఫ్లాట్ల దగ్గర నుంచి మద్దులపాడికి 22 కిలోమీటర్ల పైప్ లైన్ అక్కడ వేయాలండి. ఆ తర్వాత వైకుంఠపురము పెద్దపల్లి రోడ్లో ఉండే వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి వైకుంఠపురం అన్ని తొందరకి నీళ్ళు ఇవ్వాలి కాబట్టి 15 కిలోమీటర్లు అవుతున్నారండి. తర్వాత రామూర్తిపేటలో ఉన్నటువంటి దాంట్లో 9 కిలోమీటర్లు, రామూర్తిపేట పుల్లారి దగ్గర ఇంజిన్ ట్యాప్ ఇస్తే 9.7 కిలోమీటర్ల పైప్ లైన్ పడుతుందని ఎస్టిమేషన్ అండి. తర్వాత వివేకానంద పార్క్ దగ్గర 13 పాతూరు, రాజీవ్ నగర్ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడం కొరకు 13.35 కిలోమీటర్లు పైప్ లైన్ పడుతుందని అగ్రిమెంట్ చేసుకున్నారండి. మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం ఇన్ని 59 కోట్లు దేనికోసం అంటే ప్రొవైడింగ్ న్యూ హౌస్ సర్వీస్ కనెక్షన్స్ 7,530 ఇళ్లకి నీళ్ళ ట్యాప్ ఉచితంగా ఇవ్వాలి. సోర్స్ అయినటువంటి జమ్మలపాలలో ఉండే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర నుంచి పైప్ లైన్ ద్వారా మున్సిపల్ ప్లాట్ లో ఉండేటువంటి ఓవర్ ట్యాంక్ ఎక్కించి అక్కడి నుంచి ట్యాంకులు కట్టి ఆ ట్యాంకులు నీళ్లు పెట్టి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్ ద్వారా గొంతుకి పైపులు వేసి ప్రతి ఇంటిలో ఉచితంగా ప్రతి ఇంటిలోకి ట్యాప్ ఇచ్చి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యతకి 59 కోట్లకి టెండర్ ఇచ్చారండి. ఇచ్చి దాంట్లో ఓఎండ్ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ 7 years కాంట్రాక్టే. పైపులు పగిలిపోయినా, ట్యాపులు ఇరిగిపోయినా, ఏ పైపు లీకేజ్ అయినా మొత్తం కావలి మున్సిపాలిటీకి సంబంధం లేకుండా 7 సంవత్సరాలు కాంట్రాక్ట్ చేయాలి. ఇది అగ్రిమెంట్ అయ్యింది 2018 సంవత్సరం జనవరి 12వ తేదీన అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ పీరియడ్ 17 నెలలు, అంటే పూర్తి కావాల్సింది 2019 జూన్ నాటికి పూర్తి అవ్వాలి. ఒకవేళ ఏదో ఒక కారణాల వల్ల లేట్ అయితే ఇంకొక 6 నెలలు పూర్తి అయితే 2020 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలి. కానీ దుర్మార్గంగా ఈ రోజు కూడా పూర్తిగా 59 కోట్లు ఆంఫట్ అయిపోయింది. వర్క్ జరగల. ఎక్కడ నీళ్ళు ఇచ్చారో తెలీదు, ఎక్కడ ట్యాబ్లు బిగించారో తెలీదు. ప్రజలకు కనిపించే మటుకు కట్టారు. భూమిలో ఉండే ఎవరికి అర్థం కాదు కాబట్టి మట్టేసి పూర్తి చేశారు. ఈ రోజు ఎవరు ఎత్తుకుపోయారో అర్థం కాల. నేను ఈ సందర్భంగా కావలి ప్రజానికాన్ని అందరూ అడుగుతున్నా, ఈ కావలి మనది, మన కావలి మనది. ఎవరు వచ్చి దోచుకోవడానికి ఎవడబ్బ సొత్తు? అధికారులు కావచ్చు, 2 సంవత్సరాల ఉద్యోగ ధర్మంలో ఇక్కడికి వస్తారు, లేదంటే ఇంకొకరు వస్తారు. కానీ కావలి దోచుకోవడానికి, కావలి ధ్వంసం చేయడానికి మనం చూస్తూ ఊరుకోవాలా? దయించి ఆలోచించమని మేము విజ్ఞప్తి గల ప్రజలందరినీ అడుగుతున్నా. ఈ పథకం దీనికి 57,92,58 కోట్లు ఖర్చు పెడితే నెక్స్ట్ అన్న దీని మీద అగ్రిమెంట్. నెక్స్ట్ ఇదండి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ఉదయగిరి రోడ్లో బుడగుంట దగ్గర నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ఇక్కడ 14 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఆడ నుంచి పైపులు వేసి మున్సిపాలిటీ బాపూజీ నగర్ దగ్గర ఓవర్ ట్యాంకు, అక్కడి నుంచి వైకుంఠపురంలో ఓవర్ ట్యాంకు, అక్కడి నుంచి మద్దులపాడులో ఓవర్ ట్యాంకు, అక్కడి నుంచి ముసునూరులో ఓవర్ ట్యాంకు, వివేకానంద పార్కులో వాటర్ ట్యాంకు, వెంగళరావునగర్లో వాటర్ ట్యాంకు, పురంపూర్లో వాటర్ ట్యాంకు, ఇందిరమ్మ కాలనీలో వాటర్ ట్యాంక్. ఇవన్నీ కట్టారండి, కట్టకుండా అయిపోయారు, అన్నీ కట్టారు. నెక్స్ట్ ఇది బాపూజీ నగర్లో కట్టి ఇంకా ఓపెన్ చేయకుండా ఈ 5 సంవత్సరాల నుంచి అక్కడ పడేసినటువంటి
వాటర్ ట్యాంక్ అండి. ఇప్పుడు మనం తాగే నీళ్ళండి ఈ ట్యాంక్ నుంచి పాత ట్యాంక్ నుంచి వస్తానంటే ఇంకా దీన్ని ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ ఇది ముసునూరులో కట్టిన ఓవర్ ట్యాంక్ అండి. దీని మ్యాప్ ఆ ప్రాంతంలో కట్టింది. దీనికి ఇందాక మీకు చెప్పినట్టు 52 కిలోమీటర్ల పైపులు వేయాల్సి ఉంటే కాంట్రాక్టర్తో కుమ్మక్కై అధికారులు కాంట్రాక్టర్లు అందరూ కుమ్మక్కై దాన్ని 26 కిలోమీటర్లు కుదించుకొని ఆ బ్యాలెన్స్ డబ్బులు తొక్కేశారండి. ఆ బ్యాలెన్స్ డబ్బులు తినేశారు. అగ్రిమెంట్ అయింది. కాంట్రాక్టర్ వర్సెస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మధ్య జరిగిన అగ్రిమెంట్ 52 కిలోమీటర్ల పైపులు వేస్తానని అగ్రిమెంట్ చేస్తే వేసింది 26.49 కిలోమీటర్లు మాత్రం వేసి మిగతాది ఆమె అయిపోయిందండి. నెక్స్ట్ ఇది ఇందిరమ్మ కాలనీ. ఇది ఇందిరమ్మ కాలనీ అంటే అక్కడ వేయాల్సిన 47 పాయింట్ ఎక్కడ బీఈడి కాలేజ్ దగ్గర నుంచి చంద్రబాబు నగర్ కాడి నుంచి ఇందిరమ్మ కాలనీ కాడి నుంచి 18వ వార్డు బాలకృష్ణ నగర్ ఇవన్నిటికీ కూడా ఇంటింటికి ఉచితంగా ట్యాబ్లు ఇవ్వడం కోసం మున్సిపాలిటీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ 58 కోట్ల రూపాయలు దీన్ని కేటాయిస్తే అక్కడ వేయాల్సిన పైప్ లైన్ ప్రతి బజారుకి వేయాలి. ప్రతి ఇంటి ముందు ట్యాప్ తీసుకు వేయాలంటే అక్కడ డిస్ట్రిబ్యూటర్ లైన్ వేయాల్సి ఉంటే 47 కిలోమీటర్ల పైప్ లైన్ వేస్తానని అగ్రిమెంట్ చేస్తే వేసింది 27 కిలోమీటర్లు మాత్రమే వేయడం జరిగింది. ఇది మధురపాడు అండి. మధురపాడు వాటర్ ట్యాంక్ కట్టారు, ఆడ ఆగిపోయిందండి. వేయాల్సిన పైప్ లైన్ 22.52 కిలోమీటర్లు అడవిరాజుపాలెం మధురపాడు అన్ని ఇళ్ళకి ట్యాప్లు ఇవ్వడానికి వస్తే 8 కిలోమీటర్ల పైప్ లైన్ మాత్రం వేసి మిగతా దాన్ని తొక్కేశారండి. నెక్స్ట్ వైకుంఠపురంలో ఆల్రెడీ పాత ట్యాంకు, అక్కడ కొత్త ట్యాంక్ అవసరం లేదు. పాత ట్యాంక్ నుంచి 17.38 కిలోమీటర్ల పైప్ లైన్ వేయాల్సి ఉంటే వేసింది ఓన్లీ 3.49 కిలోమీటర్లు మాత్రమే పైప్ లైన్ వేసి మిగతా డబ్బులు తగ్గించేశారండి. నెక్స్ట్ రామూర్తిపేటలో 9.74 కిలోమీటర్లు పైప్ లైన్ వేయాల్సి ఉంటే వేసింది 6.90. ఇక్కడ ఇంత చదువుకున్నాడు ప్రతాప్ రెడ్డి గారి బంధువులు ప్రతాప్ రెడ్డి గారి అనుచరులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎక్కువ కిలో అందరూ అడుగుతున్నారు కాబట్టి పేదవాళ్ళు కాదు ఆయనకు కావాల్సిన ధనవంతులు కాబట్టి పుల్లారెడ్డి నగరంలో కొంచెం జాగ్రత్తగా 6.95 కిలోమీటర్లు వేసి అక్కడ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వివేకానంద పార్క్ దగ్గర పాత ఓవర్ ట్యాంక్ ఉంది. దానికి 13.38 కిలోమీటర్లు వేయాల్సి ఉంటే అక్కడ 4.986 కిలోమీటర్లు మాత్రమే పైప్ లైన్ వేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం ముసునూరులో 52, ఇందిరమ్మ కాలనీలో 47, మసూరుపాడులో 22, వైకుంఠపురం 15, రామూర్తిపేట 9, వివేకానంద పార్కు మొత్తం కలిసి 160 కిలోమీటర్ల పైప్ లైన్ వేయటానికి ఆయన ఒప్పందం చేసుకున్నాడు. ఇందాక మీకు చూపించాను ఒప్పందం కాగితం ఒకసారి చూపించమని.